సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చి పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ అయిన సినిమా పుష్ప పార్ట్ 1 ది రైజ్. త్వరలో పార్ట్ 2 పుష్ప ది రూల్ రాబోతుంది. సినిమాను ఆగస్టు 15న రిలీజ్ కి లాక్ చేయగా అనుకున్న డేటుకు సినిమాను తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ తెగ కష్టపడుతున్నారు. సినిమా నుంచి లీక్ అవుతున్న ఫోటోస్ అన్ని పుష్ప 2 మీద మరింత హైప్ తీసుకొస్తున్నాయి. పుష్ప 2 నెవర్ బిఫోర్ అనిపించే రికార్డులను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం మరో అన్నాల బామని ఫిక్స్ చేస్తున్నారని తెలుస్తుంది. పుష్ప 2లో ఐటెం సాంగ్ కోసం ఎవరిని తీసుకుంటారన్నది పెద్ద చర్చ నడుస్తున్నది. అయితే పుష్ప 1లో ఊ అంటావా మామ అంటూ ఒక ఊపిన సమంతని కూడా పుష్ప 2లో సాంగ్ చేయమని అడిగారట. కానీ సమంత అందుకు నో చెప్పినట్టు తెలుస్తుంది. సుకుమార్ రంగస్థలం సినిమాలో సమంత హీరోయిన్ గా నటించారు. పార్ట్ 1లో కూడా ఆమె స్పెషల్ సాంగ్ చేశారు. సమంత తన హిట్ సెంటిమెంట్ గా భావిస్తున్న సుకుమార్ పుష్ప 2లో ఆమెను రిపీట్ చేయాలని చూస్తున్నారు. పుష్ప 2లో స్పెషల్ సాంగ్ లో కాకపోయినా సమంత కామియో రోల్ అయినా ఉండేలా చూసుకుంటున్నారట. సమంత అందుకైనా ఊకే అంటున్నారా లేదా అన్నది చూడాలి. ఆల్రెడీ అల్లు అర్జున్ తో సమంత జత కట్టింది కాబట్టి పుష్ప 2 హైప్ పెంచేందుకు సమంత తన వంతు సాయం చేస్తారని చెప్పవచ్చు. ఇక పుష్ప 2లో స్పెషల్ సాంగ్ ని యానిమల్ బ్యూటీ త్రిప్త్రి దిమ్రితో చేయించే ప్లానింగ్ లో ఉన్నట్లు లేటెస్ట్ టాక్. మరి అందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో పుష్ప క్రేజ్ విపరీతంగా పెరిగి పెద్ద హిట్ అయింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఇక బన్నీ ఇప్పుడు పుష్ప 2 అనే చిత్రం చేస్తుండగా ఈ సినిమా గత కొద్ది రోజులుగా శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. దర్శకుడు సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న 4వ చిత్రం ఇది కాగా ఈ మూవీ సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయమని అంటున్నారు. ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ దివి వైద్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె ఇందులో రిపోర్టర్ గా కనిపించి సందడి చేయనుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దివి తన పాత్ర గురించి మాట్లాడుతూ న్యూస్ రిపోర్టర్ రోల్ చేయటం అంత ఈజీ కాదు. కొందరు నటులతో పాటు రియల్ న్యూస్ రిపోర్టర్స్ తో కొన్ని సన్నివేశాలు తెరకెక్కించగా ఆ సమయంలో కొందరు నన్ను నెట్టుకుంటూ వెళ్లిపోయారు. అప్పుడు నేను కింద పడిపోయాను. సుకుమార్ గారు పర్ఫెక్షన్ వచ్చే వరకు ఆ సీన్ ని తెరకెక్కిస్తూనే ఉంటారు. పుష్ప 2లో ప్రతి షాట్కి ఆయన 5 నుంచి 35 టేకులు తీసుకుంటున్నారు. నటులు ఎటు నుంచి రావాలి, ఎలా ఉండాలి, ప్రతి విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. ఆలస్యమైనా పర్వాలేదు, మంచి అవుట్పుట్ రావాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ఓ సీన్ కోసం అల్లు అర్జున్ 40 టేకులు తీసుకున్నారు. 3 గంటల పాటు ఎండలో నిలుచున్నారు. సుకుమార్ తాను అనుకున్నది అనుకున్నట్టు తీయాలని అనుకుంటున్నారు. అందుకే అంత ఆలస్యం అవుతుందని. పుష్ప 2 మాత్రం అందరి అంచనాలకి మించి ఉంటుందని చెప్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ఈ మూవీని ఆగస్టు 15న విడుదల చేసే ఆలోచన చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.